ఇట్స్ ఇంపార్టెంట్. ఎంజీరావు గారు, ఈ ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత దేశంలో ఒక రకమైన భయానక వాతావరణం నెలకొంది. 142 కోట్ల జనం ఏం జరుగుతుంది, ఏంటి, ఇది ఉగ్రదాడా కాదా అనే నెక్స్ట్ మోడీ యాక్షన్ ఏ రకంగా ఉంటుంది, ఈ టైపు అంటే అంతా చర్చించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక భయం, ఒక ఆందోళన, వీటన్నిటి మధ్య భారత్లో పరిస్థితులు ఉన్నాయి. సో బహుశా ఇదేనేమో ఉగ్రవాదులు కోరుకునేది, ఉగ్రవాదులు దీన్ని తమ విజయంగా అనుకుంటూ ఉన్నారేమో. ఇటువంటి పరిస్థితుల్లో అసలు చాలామందికి అర్థం అవ్వాల్సిన విషయం, ఉగ్రవాదుల లక్ష్యం ఏమిటి, ఏం చేస్తే వాళ్ళపై భారత్ అంటే మనం విజయం సాధించగలం? టెర్రరిజం అనేది, టెర్రరిజం అనేది మనకి ఎప్పుడూ కనపడుతూ ఉంటుందండి. టెర్రరిజం అంటేనే టెర్రర్ క్రియేట్ చేయడం. టెర్రరిజం ఈజ్ నథింగ్ బట్ టెర్రర్ అంటే ఒక హింసాత్మకమైన ఒక భావనని అభివృద్ధి చేయడం అనమాట. అదే ఉగ్రవాదం, ఉగ్రతత్వంతో ఉంటారు వాళ్ళు. టెర్రరిజం ఈజ్ నథింగ్ బట్ టెర్రర్, టు క్రియేట్ టెర్రర్. అంటే ఈ టెర్రరిజంలోనే ఉంది టెర్రర్ క్రియేట్ చేయడం అనేది. అంటే టెర్రరిజం వల్ల జరిగే ఫలితాల్లో అంటే వాళ్ళ యొక్క కాన్సిక్వెన్సెస్లో ప్రధానంగా చేపిస్తే ఒక 10 మంది 20 మంది చంపడం అనేది పెద్ద గొప్ప కాదు. ఇప్పుడు ఇండియా చూసుకోండి, 142 కోట్లలో ఒక 8 మంది 13 మంది జీవాలు ఢిల్లీలో మనం కోల్పోయాం, డజన్ల కొద్దీ ఇంజూర్ అయ్యాం. కానీ అది ప్రధాన లక్ష్యం కాదు టెర్రరిస్టులది. 2, ఏదో ఆర్థికంగా 6 కార్లు 7 కార్లు పోగొట్టడం టెర్రరిస్టుల లక్ష్యం కాదు, గుర్తుపెట్టుకోవాలి. అసలు టెర్రరిస్టుల లక్ష్యం ఏంటంటే, అసలు ఈ నిజంగా నేను చెప్పిన తర్వాత ఈ లక్ష్యంలో వాళ్ళు విజయం సాధించినట్టే మనకు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ లక్ష్యం వందు మనం దృష్టి పెట్టాలి. అసలు టెర్రరిస్టుల లక్ష్యం ఏంటంటే భయోత్పాతాన్ని క్రియేట్ చేయడం, మానసికంగా ఒక భయోత్పాతాన్ని భారతీయులందరిలోనూ క్రియేట్ చేస్తారు. ఇండియన్ ఆర్మీలో క్రియేట్ చేస్తారు, పోలీస్ ఫోర్స్లో క్రియేట్ చేస్తారు. 142 కోట్ల మంది భయానకమైన దృశ్యం. ప్రైమ్ మినిస్టర్ నుంచి రైతు వరకు అందరూ ఒక రకమైన భయం. నిన్నే చూడండి, ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అవ్వగానే ఇండియాలో ఏం జరుగుతుందో చూడండి ఒకసారి. మొత్తం నేషనల్ రాజధాని అంతా స్తంభించిపోయింది. ఓకే, ముంబై, ఢిల్లీ, పూణే, కోల్కతా, చెన్నై లాంటి, హైదరాబాద్ లాంటి అన్ని చోట్ల, ఎయిర్పోర్ట్ అన్ని చోట హై అలర్ట్ అయిపోయింది. చూడండి, అన్ని ఆల్ 36 గవర్నమెంట్ డిపార్ట్మెంట్లు, ఆర్మీ, పోలీస్ అంతా హై అలర్ట్. ప్రైమ్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్, ఎవ్రీబడీ ఈజ్ ఆన్ హై అలర్ట్. కలెక్టర్లకి వాళ్ళకి రిపోర్ట్లు వెళ్ళిపోతాయి, మీరు హై అలర్ట్ ఉండాలి. పబ్లిక్ ప్లేసెస్లో ఉంటే ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు చూడండి. ఇప్పుడు టెర్రరిస్ట్ అటాక్ ఢిల్లీలో జరగగానే 142 కోట్ల మంది, నేను చెప్పేది ఈ వీధుల్లో పొడుక్కునే బెగ్గర్స్ను సహా నేను చెప్తున్నానండి. ప్రతి వాళ్ళు పెద్ద ఎయిర్పోర్ట్లో, ఫ్లైట్లో వెళ్ళేవాళ్ళు, ట్రైన్లో వెళ్ళేవాళ్ళు, బస్సుల్లో వెళ్ళేవాళ్ళు, తన మోటార్ సైకిల్ ఆపగానే, తన బండి, కారు కొంచెంసేపు ఆగుంటే కిందకి వెళ్ళి వెతుక్కుంటాం. థియేటర్లో కూర్చుంటే కింద సీట్ల కింద బాంబులు ఉన్నాయా లేదా వెతుకుతాం. తర్వాత మన తోటి వాళ్ళు, మన ఆత్మీయులు ఎవరైనా ట్రైన్లో వెళ్తుంటే నీ సీట్ల కింద జాగ్రత్తగా చూసుకో, ఏదైనా ఉంటే అనుమానం ఉంటే పిల్లలకి చెప్పమంటాం. రోడ్ల మీద ఆగుంటే, కార్లు ఎక్కువసేపు ఆగుంటే పోలీసులకు ఫోన్ చేయాలి, పోలీసులు అడుగుతారు ఏదైనా మాకు ఇన్ఫార్మ్ చేయమని. అంటే ఒక రకమైన భయోత్పాతం, ఒక రకమైన దీన్ని ఏమంటారంటే ఫియర్ సైకోసిస్. ఈరోజు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ ద్వారా 8 మందిని చంపి, 13 మందిని చంపి, ఒక డజన్ మందిని ఇంజూర్ అయ్యి కొంత నష్టం జరిగింది అనేది ఒక ఎత్తు అయితే, అది తీవ్రవాదుల లక్ష్యం కాదండి. దానివల్ల చాలా తక్కువ నష్టం ఉంటుంది. కానీ 142 కోట్ల మందిలో ఒక రకమైన టెర్రర్ క్రియేట్ చేయడం, ప్రైమ్ మినిస్టర్ నుంచి అంతా స్తంభన క్రియేట్ చేయడం, ఆర్థిక వ్యవస్థని స్తంభింపజేయడం, మన మానసికంగా ఒక రకమైన ఆందోళన, ఏదో ఒక ఆందోళన. బయటికి వెళ్ళాలంటే, పిల్లల్ని బయటకు పంపాలంటే ఎక్కడ ఏమైంది అని వెంటనే న్యూస్ ఛానల్లో ఏం జరుగుతుందో చూడడం, ఇంకా బాంబులా జరుగుతుందో, అయ్యో ఏమవుతుందో. ఇది ఒక ఫియర్ సైకోసిస్, ఒక భయోత్పాతం, ఒక హర్రర్ క్రియేట్ చేయడం తీవ్రవాద లక్ష్యం. మరి ఈ లక్ష్యం చెప్పిన తర్వాత వాళ్ళు విజయం సాధించారా అంటే ఎస్ అండి. ఒక 8 మంది, ఒక 10 మంది తీవ్రవాదులు 2011లో ముంబై, 2008లో ముంబై అటాక్ చేశారు వాళ్ళు. 10 మంది తీవ్రవాదులే. కానీ ముంబై ఒక $320 బిలియన్ పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి సమానమైన ముంబై ఆర్థిక మేహం క్రియేట్ చేసి ఆగిపోయిందా? ఈరోజు ఢిల్లీ తర్వాత ఈరోజు హై అలర్ట్ ప్రకటించామా? ఎక్కడికక్కడ బోర్డర్లో ఆర్మీ అలర్ట్ ఉంది. అంతా ఒక భయోత్పాతం. ఈ టెర్రర్ క్రియేట్ చేయడంలో తీవ్రవాదులు విజయం సాధిస్తున్నారు. మరి ఏం చేయాలి? ఈ తీవ్రవాదులు విజయం సాధించకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, మొత్తం 142 కోట్ల మంది ప్రజలు ధైర్యంగా ఉండాలి. వాళ్ళ యొక్క
ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వగానే అక్కడ వెంటనే క్రియేట్ చేసి ఆర్థిక వ్యవస్థ స్తంభింప చెయ్యకూడదు. ఎక్కడికక్కడ హై అలర్ట్ ఉండాలి, వాళ్ళని భయపడినట్టు ఉండకూడదు. మన ఆర్థిక కార్యకలాపాలు, రాజకీయ, సామాజిక, సాంస్కృతి ఏ కార్యకలాపాలను మనం స్టాప్ చేయకూడదు, భయపడకూడదు. మరి భయపడకూడదంటే తీవ్రవాదులు దాడులు జరిగితే హై అలర్ట్ ఉండాలి కదా. హై అలర్ట్ అనేది హై అలర్టే అంటే ఏంటి? నేను ఒక్కటే ఇక్కడ చెప్పదలిచానండి. ఏదో ఆర్మీ ఒక 15 లక్షల మంది ఆర్మీ, ఓకే, ఇంకా పారామిలిటరీ ఫోర్సెస్ ఒక 20 లక్షల మంది, మొత్తం అన్ని పోలీస్ ఫోర్స్ కలిపితే ఇంకొక 10 లక్షల మంది పోలీస్ ఫోర్స్ హై అలర్ట్గా ఉంటే మనల్ని మనం రక్షించుకుంటామా? వాళ్ళు ఎంతని రక్షిస్తారండి? ఒక కారులో, ప్రయాణికుల కారులో వెళుతుంది. ఒక గోకుల్ చాట్ 2000 మనం గుర్తుంది, గోకుల్ చాట్లో బాంబ్ బ్యాలెట్ గుర్తుంది. ఈ 2013లో దిల్సుఖ్ నగర్ ట్విన్ బ్లాస్ట్ గుర్తుంది. ఈ లుంబినీ పార్క్ బ్లాస్ట్ గుర్తుంది. ఢిల్లీ, ముంబై 2006లో ట్రైన్ బ్లాస్ట్, ముంబై, బెంగళూరులో కేఫ్, చెన్నైలో బాంబ్ బ్లాస్ట్లు, ఇవన్నీ మనకు గుర్తుంది. పార్లమెంట్ మీద ఎక్కడా కూడా సేఫ్ కాదు. అంటే ఏం చేయాలి? 142 కోట్ల మంది ప్రతి వాడు సైనికుడిగా మారాలి. దేనికి భయపడకూడదు. మన ఎవ్వడు అలర్ట్ మీద వాళ్ళు ఉండాలి. సెక్యూరిటీ ఫోర్సెస్ మనల్ని రక్షించలేమండి, పోలీస్ ఫోర్స్ రక్షించడం కుదరదు. టెర్రరిస్టులు ఫిదాయిన్ అంటారు, వాళ్ళు ఆత్మాహుతి దాడి, అంత దారుణమైన దాడులు చేస్తారు ప్రాణం మీద భయం లేకుండా. ఒక్కడే దేశాన్ని స్తంభింపజేస్తున్నాడు. సైకలాజికల్గా ఫియర్ కలిగి, కాబట్టి మన పిల్లలకి, మనకి అందరూ హై అలర్ట్ ఉండాలి. మన సరౌండింగ్లు మనమే రక్షించుకోవాలి. ఏది ఉన్నా పోలీసులకు సహకరించాలి. ఎక్కడా కూడా ఉపేక్ష భావం లేకుండా ఉండాలి. ప్రతి వాడు పోలీసులు సెక్యూరిటీ చేస్తుంటే, ఈరోజు ట్రాఫిక్, నిన్న బాంబ్ బ్లాస్ట్ జరిగితే సెక్యూరిటీ పోలీసులు అక్కడ ఆపుతుంటే వాళ్ళ మీద తిరగబడ్డం ప్రజలే. లేదు, ఇది తప్పు. ఎక్కడ తన కారుని తానే చెక్ చేసుకోవాలి. ఎక్కడన్నా కింద పెట్టారు ఇదని. మన కారులనే బాంబులకు వాడతారు వాళ్ళు. ఈరోజు అక్కడ డ్రైవరు ఆ కారు కొన్నవాడు నిజంగా తీవ్రవాది లేగా చూడవలసి వస్తుంది. అతను దాని వెనకాల ఎవరైనా పెట్టారు. ఇవన్నీ ప్రయాణికులు, ఎక్కునోడు ఎవడో, అందులో కారులోకి ఎక్కినోడే తీవ్రవాది ఆత్మాహుతి దళం అవ్వచ్చు. కానీ కారోడు బుక్ అయిపోయాడు అంటే మన కార్లు మనం రక్షించుకోవాలి, మన ఆత్మీయులు మనం రక్షించుకోవాలి, మన రక్తకు సంబంధికులు, మన స్నేహితులు మనం రక్షించుకోవాలి. నేను ఇదే చెప్తున్నానండి. ప్రతి 142 కోట్ల మంది ధైర్యంగా వ్యవహరించగలిగితే, ప్రధాని అందరూ ధైర్యంగా ఉంటే, తీవ్రవాదులు ముఖ్య లక్ష్యమైన భయోత్పాతాన్ని క్రియేట్ చేయడం, హర్రర్ క్రియేట్ చేయడమే వాళ్ళ లక్ష్యం. దాన్ని మనం పట్టించుకోలేదు అంటే వాళ్ళు వెంటనే వాళ్ళు ఓటమి, లేదా తీవ్రవాదాలు ఎప్పుడూ విజయం సాధిస్తూనే ఉంటారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా, అంటే టెర్రరిజంకి ఏదో డిస్కస్ చేయడానికి ఇదేదో పెద్ద లెసన్స్ కాదు. భయోత్పాతం అనే ఒక టెర్రరు, ఫియర్ సైకోసిస్ అనేది ఒకటి క్రియేట్ చేయడం వాళ్ళ లక్ష్యం. కాబట్టి మనం దానికి గురి కాకుండా ఉంటే వాడే చేయకుండా వాడు వెళ్ళిపోతాడు. చూడండి, పాకిస్తాన్ 5 యుద్ధాలు, 30 సంవత్సరాల వారు, టెర్రరిజం, క్రాస్ బోర్డర్ టెర్రరిజం అది చేస్తుంది. చిన్న దేశం, 4 గంటలు కూడా భారతదేశం ముందు నిలవలేదు. మరి దాని ఆయుధం ఏమైంది? పాకిస్తాన్ ఆయుధం టెర్రరిజం. కాబట్టి దాన్ని ఎదుర్కోవాలంటే మనం ధైర్యంగా ఉండాలి. గన్నలు వెళ్ళి యుద్ధం చేసి ఓడించడం కాదండి, మనం ధైర్యంగా ఉంటేనే వాడు ఓడిపోతాడు. గుర్తుపెట్టుకోవాలి, టెర్రరిజాన్ని ఓడించే అత్యున్నతమైన ఆయుధం వాడు ఆ ఫియర్ సైకోసిస్, టెర్రరో హర్రర్ భయోత్పాతాలకి గురి కాకుండా మనం ఉండగలిగితే టెర్రరిజం ఓడించినట్టు. ఎంజీరావు గారు,